హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ప్రజెంట్ తెలంగాణలో బీఆర్ఎస్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చెప్పుకోవచ్చు సార్. రాజ్యసభ సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా హరీష్ రావు గారు కూడా బీజేపీలోకి షిఫ్ట్ అవ్వబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ చేరుతున్నారు. ఇంకా మిగిలిన వారందరూ కూడా చేరిపోయే అవకాశం ఉందంటున్నారు. అలా చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ లేకుండా అయిపోతుంది. అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మరి బీఆర్ఎస్ ఇటువంటి పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కొంటుంది సార్? ఇప్పుడు 3 రకాల పరిణామాలు మనకు బీఆర్ఎస్ నువ్వు చెప్పినట్టు కనిపిస్తుంది. ఒకటేమో రాజ్యసభలో ఉండే బీఆర్ఎస్కి 4 ఉన్నారు. ఇప్పుడు 5 మంది ఉన్నారు మొన్నటి వరకు. 5 మందిలో కేకే రిజైన్ చేశాడు. సో 4 ఉన్నారు. ఆ 4 ఎవరంటే మాజీ స్పీకర్ కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, తర్వాత మన నమస్తే తెలంగాణ ఎండి దామోదర్ రావు, హెట్రో గ్రూపు ఉంది కదా మెడికల్ షాప్స్ అవి, సో దాని ఎండి పార్థసారథి రెడ్డి. ఈ 4 రాజ్యసభ సభ్యులు. వీళ్ళు ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. అంటే వాళ్ళు మొన్న రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ని కలిశారు. ఆల్రెడీ వారం రోజుల నుంచి కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో కూర్చొని ఈ కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్నారని చెప్తున్నారు. ఆల్రెడీ నేను మొన్న కూడా చెప్పాను, కేసీఆర్ దగ్గర ఆఫర్ చేయడానికి ఏముందంటే ఈ రాజ్యసభ సభ్యులు 4 ఉన్నారు. వాళ్ళని బీజేపీలోకి పంపించడం ద్వారా బీజేపీ నుంచి తాము ఏం ఆశిస్తున్నారు, కవిత రిలీజు, తమ మీద సిబిఐలు ఇవేమి రాకుండా ఫ్యూచర్లో ప్రొటెక్షను, అట్లాగే రేవంత్ రెడ్డి నుంచి కూడా ప్రొటెక్షను, అరెస్టులు వీటి నుంచి. అందుకు బదులుగా మేము 4 మీకు ఇస్తున్నాం. గతంలో చంద్రబాబు కూడా ఇదే పని చేశాడు. సో వీళ్ళందరికీ చంద్రబాబు గురువు. ఎందుకంటే ఆయన నుంచి ఆయన కాపీ కొడితే చాలు మిగతా వాళ్ళు సొంతంగా ఏం ఆలోచించాలని పనిన. ఎందుకంటే చంద్రబాబు బ్రహ్మాండమైన దారి వేశాడు. ఎట్లా డీల్ చేయాలి, క్రైసిస్ అప్పుడు ఎలా ఉండాలి, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ చంద్రబాబు బ్రహ్మాండంగా డీల్ చేశాడు. ఆల్రెడీ జగన్ కూడా చంద్రబాబునే కాపీ కొట్టి ఆ పనిలో ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే పని చేస్తున్నాడు. ఎందుకంటే కవిత బయటికి రావాలంటే వాళ్ళకి వేరే మార్గాలు కనబడాలి, లీగల్గా వచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ నిన్న కూడా రిజెక్ట్ అయింది బెయిల్ ఆమెకి. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు 120 రోజులు అయిపోతుంది, 4 నెలలు అయిపోతుంది దాదాపు. సో కాబట్టి కవితని తీసుకురావాలంటే మోడీ హెల్ప్ చేయాలి. మోడీకి ఆఫర్ ఇవ్వాలిగా ఏదో ఒకటి. ఊరికి హెల్ప్ అడిగితే ఎందుకు చేస్తారు? ఆఫర్ వచ్చి రాజ్యసభ సభ్యులు. మోడీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మామూలుగా రాజ్యసభలో గరిష్టంగా 250 మంది సభ్యులు ఉంటారు. కానీ ప్రజెంట్ 245 మంది ఉన్నారు. అందులో 233 మందిని ఎన్నిక ద్వారా ఎన్నుకుంటే 12 మంది ప్రెసిడెంట్ ద్వారా నామినేట్ అయిన వాళ్ళు. ఈ నామినేట్ అయిన వాళ్ళలో కూడా ఒక 5 మంది బీజేపీలోకి వెళ్ళిపోయారు. సో ఓవరాల్గా బీజేపీ అవుట్ ఆఫ్ 245 బీజేపీకి 97 మంది ఉన్నారు రాజ్యసభలో. ఈ సంఖ్య సరిపోదు వాళ్ళకి. అందుకని బీజేపీ ఏం చేయాలి, జగన్ లాంటి వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. సో దాని బదులు తమ పార్టీలోకి చేరిపోతే మేనేజ్ చేసుకోవచ్చు కదా అనేది బీజేపీకి ఉంది. అందువల్ల ఈ 4 ఇంపార్టెంట్ అవుతారు. సో ఈ 4ని ఆఫర్ చేయడం ద్వారా, బీజేపీలోకి పంపించడం ద్వారా కవిత రిలీజ్ కావచ్చు, తమ మీద కేసులు కావచ్చు, ఇవి చూసుకోవడానికి ఏకైక మార్గం కేసీఆర్ దగ్గర ఇదొకటే ఉంది. అందుకని హరీష్ రావుని, కేటీఆర్ని అక్కడికి పంపించాడు. అక్కడ బీజేపీ పెద్దలతో మాట్లాడుతూ ఈ ఆఫర్ వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని తర్వాత ఇదంతా అయితే మాత్రం కవిత సహజంగా బెయిల్ మీద కోర్టులో బెయిల్ ఇచ్చేస్తాయి. ఆమె బయటకు వచ్చే అవకాశం ఉంది. కేసులు కూడా మెల్లమెల్లగా వీక్ అవుతాయి. ఇది జరగబోతుంది. సో ఇది ఒకటి. రెండవ అంశం ఏంటంటే హరీష్ రావు కూడా బీజేపీలోకి వెళ్ళబోతున్నాడని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నిన్న మాట్లాడాడు. ఇది కొత్త విషయం కాదు. గత కొంతకాలంగా హరీష్ రావు బీజేపీలోకి వెళ్ళబోతున్నాడని చెప్తూనే ఉన్నారు. ఆయన ఖండిస్తున్నాడు. నిన్న కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెప్పిన దాన్ని ఆయన హరీష్ రావు ఖండించాడు. నేను రాజకీయాల నుంచి శాశ్వతంగానే విరమించుకుంటా కానీ బీజేపీలోకి వెళ్ళను అని ఆయన పదే అన్నాడు. దీనికి కారణం ఏంటంటే గతంలో కేసీఆర్ హరీష్ రావును కూడా పక్కన పెట్టాడు, అవమానకరంగా అతన్ని దూరం పెట్టేశాడు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని గతంలో వచ్చాయి. కొంతకాలం దూరం పెట్టిన మాట వాస్తవమే. తర్వాత ఆయన పరిస్థితులను అర్థం చేసుకొని మళ్ళీ చేరదీశాడు. హరీష్ రావు కూడా ఇప్పటివరకు కేసీఆర్కి లాయల్గానే ఉంటున్నాడు. ఆయనేమి ముఖ్యమంత్రికి పోటీ లేడు. కేసీఆర్ కూడా ఆ మధ్య TV9కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ వారసుడు ఎవరంటే నా వారసుడు నేను నిర్ణయించను, ప్రజలే నిర్ణయిస్తారని టాక్టికల్గా చెప్పి తప్పించుకున్నాడు.
ఎందుకంటే హరీష్ రావు కేటీఆర్ మధ్య ఒక తెలియని కాంపిటీషన్ అయితే ఉంది క్లియర్గా, ముఖ్యమంత్రులే అంటే వీళ్ళు గెలిస్తే. అదే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. ముందు అసలు పార్టీ ఉనికి కాపాడుకోవాలి. సో హరీష్ రావు పోతాడా అనే ఇదైతే ఉన్నాయి. ఇది మరి స్ట్రాటజిక్గా బీఆర్ఎస్ని వీక్ చేయడానికి కాంగ్రెస్ చేస్తున్న నాటకమా, లేకపోతే నిజంగా హరీష్ రావుకి కూడా ఇంట్రెస్ట్ ఉందా? ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున ఆయన కేసులు ఎదుర్కోవాలి, ఆయనకి ఇబ్బందులు అవుతాయి, బీఆర్ఎస్కి ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ ఉన్న తనకు బీఆర్ఎస్లో ఫ్యూచర్ లేదు అని వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు బీజేపీలోకి ఇప్పుడిప్పుడు వెళ్ళి ఆల్రెడీ బీజేపీలో మహామహులంతా ఉన్నారు. ఇక్కడ హరీష్ రావు వెళ్తే హరీష్ రావుకి అక్కడ మాత్రం ఏముంటబోతుంది. కాబట్టి ఆయన వెళ్తాడా లేదనేది నిజమిద్దంగా అయితే తెలియదు. ఇక మూడవ అంశం, 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఒకరు చనిపోయారు, ఉప ఎన్నికలు ఓడిపోయారు. 38 మంది, 38 మందిలో 7 మంది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఒక 6 మంది వెళ్ళబోతున్నారని చెప్తున్నారు. సో ఇదే కానీ జరిగితే ఓవరాల్గా బీఆర్ఎస్కి 25 మందికి పడిపోతారు. ఈ 25 మందిలో ఇంకొక 7 మందిని లాగగలిగితే విలీన ప్రక్రియను మొదలు పెట్టచ్చు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ విలీన ప్రక్రియ. ఇదే కానీ జరిగితే బీఆర్ఎస్ అనేది గుర్తు అనేది పోతుంది. ఎందుకంటే రికగ్నైజ్డ్ పార్టీ నుంచి రిజిస్టర్డ్ పార్టీగా బీఆర్ఎస్ మారిపోయే అవకాశం ఉంది. అప్పుడు గుర్తు అనేది ఫ్రీ సింబల్ లెక్క పెట్టేస్తారు, కారు గుర్తు కూడా ఉండకపోవచ్చు. ఇది ఆందోళనగా ఉంది కేసీఆర్కి. దీన్ని ఎలా డీల్ చేయాలో తెలియట్లేదు. అనేక మంది ఎమ్మెల్యేని పిలిచి ఆయన మాట్లాడుతున్నాడు, బుజ్జిగిస్తున్నాడు, కానీ జరగట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి కూడా బీఆర్ఎస్ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తుందా రాదా దాని మీద గ్యారంటీగా వాళ్ళకి లేదు. ఎందుకంటే బీజేపీ ఇక్కడ స్ట్రాంగ్ అవుతూ ఉంది, కాంగ్రెస్ బలంగా ఉంది. బీఆర్ఎస్ ఈ రెండింటినీ ఢీకొని బీఆర్ఎస్ ఈ రెండింటినీ డామినేట్ చేసి ముందుకు రాగలుగుతుందా? కేసీఆర్ మీద హోప్ లేదు. కూతుర్నే బయటికి తీసుకురాలేకపోతున్నాడు కేసీఆర్, ప్రజల్లోకి వెళ్ళి పనిచేయలేకపోతున్నాడు. సో కేసీఆర్ ఏం చేయగలడు అన్న ఇది అందరికీ ఏర్పడిపోయింది. పైగా ఆయన ఆరోగ్యం కూడా అంత స్ట్రాంగ్గా లేదు. సో రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ఉన్నాడు. మోడీ కూడా రేవంత్ రెడ్డికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడు, బీఆర్ఎస్ని తొక్కేయాలని ఉంది అనేది వాళ్ళకున్న అండర్స్టాండింగ్. ఒకవేళ మోడీ ఇప్పుడు కొంత కన్సిడర్ చేసి కవితను బయటకు వదిలినా కూడా బీఆర్ఎస్ ఉనికిని లేపడానికైతే మాత్రం మోడీ ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోడు. అందుకని మేబీ వీళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయకుండా మోడీ కాపాడచ్చేమో, కానీ దానికి ఖచ్చితంగా వీళ్ళు కూడా ఇది చేయాలి. ఇదొక వాదన. రెండో వాదన ఏంటంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ని బీజేపీలో కలిపేస్తారా అన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే మోడీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ స్ట్రాంగ్గా ఉంటే మోడీకి ఇబ్బంది. ఎందుకంటే బీజేపీకి హోప్స్ క్రియేట్ అయినాయి. మొన్న పార్లమెంట్లో 8 సీట్లు రావడం అనేది మంచి హోప్ క్రియేట్ అయింది. షేర్ కూడా, ఓటర్ షేర్ గతంతో పోలిస్తే బాగా పెరిగింది. అందుకని నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్కి ధీటుగా బీజేపీని ఉండొచ్చు. రేపు పొద్దున రేవంత్ రెడ్డిని కూడా బీజేపీ లాగేసుకోవచ్చు, షిండే లాగా అనేది కూడా వినిపిస్తుంది. సో అది జరిగినప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ అనేది ఉండకూడదు. ఎందుకంటే బీఆర్ఎస్కి ట్రెడిషనల్గా బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ సెంటిమెంట్కి ప్రతీకగా, కేసీఆర్ అంటేనే తెలంగాణ తీసుకొచ్చిన ప్రధానమైన వ్యక్తిగా చూస్తున్నారు. ఇప్పటికీ జనంలో కేసీఆర్ పట్ల సింపతి ఉంది. ఎందుకంటే ఆయన 39% రావడం, 39 సీట్లు రావడం మాటలు కాదు. కాబట్టి కేసీఆర్ని తక్కువ అంచనా వేయకూడదు, ఇప్పుడే తొక్కేయాలి అనేది మోడీకి ఉన్న అండర్స్టాండింగ్. సో అన్ని వైపుల నుంచి బీఆర్ఎస్కి కావచ్చు, కేసీఆర్ కుటుంబానికి కావచ్చు ఇబ్బందులు అయితే సీరియస్గా ఉన్నాయి. వాళ్ళకి ఆఫర్ చేయడానికి ఆ 4 రాజ్యసభ సభ్యులు తప్ప ఇంకెవరు లేరు. ఆ 4 ఇవ్వడం ద్వారా ఎక్కువ డిమాండ్లు వీళ్ళు చేయలేరు. ఏదో కవితను బయటికి తీసుకురావాలి. ఎందుకంటే ఆమె జైల్లో 4 నెలలుగా ఉందంటే మాటలు కాదు, అది చాలా కష్టంగా ఉంటుంది ఆమెకి. సో ఆడ ఎన్ని కుదిరిన సౌకర్యాలు డబ్బులు ఇచ్చి చేసుకున్నా కూడా జైలే. ఎందుకంటే ఇవాళ బయట లైఫ్ స్టైల్ అనేది ఇలాంటి వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా, ఏసీలు కావచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, ఇతర సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ అలవాటు అయిపోయింటారు. ముఖ్యంగా స్త్రీలకు జైలు అనేది చాలా టఫ్. నేను ఆల్రెడీ దాని మీద ఒక వీడియో చేశాను. సో అటువంటి కాంటెక్స్ట్లో ఆమెను రిలీజ్ చేసుకోవాలి, తమను తాము జైలుకు పోకుండా కాపాడుకోవాలి. ఇది ప్రధాన కర్తవ్యం. ఇది నెరవేర్చుకుంటూ పార్టీని నిలబెట్టుకోవాలి. అది వెరీ వెరీ టఫ్గా ఉంది చూస్తే పరిస్థితి.
మరి కేసీఆర్ కానీ కేటీఆర్ హరీష్ రావులు ఏం చేస్తారనేది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.